హెచ్చరించిన దేశ ప్రజల కోసం మోడీ గారు రామరెడ్డి గారు స్పష్టంగా మాట్లాడదాం. సరైన దిశలో చెప్పారు. ఓకే ఓకే రామరెడ్డి గారు, మీరు చెప్పినట్టు దిమాగి నక్సల్స్ యొక్క ప్రభావం ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏం చూశారో, ఏం ఫేస్ చేశారో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. మనతో పాటు దర్శన్ గారు ఉన్నారు, విద్యార్థి నాయకులు. దర్శన్ గారు ఏదైతే ప్రధాని మోదీ వ్యాఖ్యల మీద ఇటుపక్క సీజేపీ కానీ యువత కానీ ఏంది ఎడ్యుకేటెడ్ యువతని నక్సల్స్తో పోలుస్తారా అంటూ కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. సరే, మీ స్టాండ్ ఏంటి అసలు? అసలు ముఖ్యంగా సార్, మన రహీం సార్ ప్రశ్న అడిగినటువంటి వాళ్ళను దేశద్రోహిగా చిత్రీకరించడం, విమర్శిస్తే నక్సలైట్లని విమర్శించడం అంటే ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం సార్. ముఖ్యంగా ఏంటంటే యువత ఆగ్రహం అనేటువంటిది ఇది వ్యూహం కాదు సార్, ఇది 10 ఏళ్ల నిరాశ సార్, ఇది నిరాశ ఫలితం. ముఖ్యంగా ఏంటంటే మోడీ గారు ముఖ్యంగా ఈ ప్రజల్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళని, యువతల్ని ఇట్లా దిమాగి నక్సల్స్ అనేటువంటి పదం ఉపయోగించడం ఏదైతే ఉన్నదో దీన్ని విద్యార్థులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. గౌరవనీయులు మోడీ గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్పాలంటున్నామంటే మోడీ గారి మీద నమ్మకంతో మంచి పరిపాలన చేస్తాడు, దేశాన్ని అభివృద్ధి చేస్తాడు, పేపర్ లీకేజీలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తాడు, నిరుద్యోగం లేకుండా దేశాన్ని ముందుకు సాగనిస్తాడు. ముఖ్యంగా ఏంటంటే నిత్యావసర వస్తువులు కానీ గ్యాస్ రేట్లు కానీ పెరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి సమస్యలన్నిటిని పరిష్కరిస్తాడు అనుకున్న సమయంలో మోడీ గారిని ఏదైతే కొంత నమ్మకం పెట్టి మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తే మోడీ ఏమనుకుంటుండంటే ప్రశ్నించినటువంటి వాళ్ళను దిమాగి నక్సల్స్ అని చిత్రీకరించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో యువతగా ఇది బాధ కలుగుతా ఉన్నది సార్. మోడీ గారు ఈ పదాలని వెనుకకు తీసుకోవాలి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నామంటే ముఖ్యంగా మోడీ గారు చేయాల్సింది ఏంటంటే 2 కోట్ల ఉద్యోగాలు హామీ ఇచ్చిండు. మరి హామీ ఏది, ఎంతవరకు ఇప్పటి వరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు భర్తీ చేసిండు? ఎస్ఎస్సి ఉద్యోగాలు కానీ, నీట్ పేపర్ లీక్ అవుతా ఉన్నది, గ్యాస్ పెట్రోల్ నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయకుండా ఏదైతే ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగం అడిగితే నక్సల్ స్టాంప్ వేయడము, పేపర్ లీకేజ్ చేయకుండా సార్ మీరు గమనించవచ్చు సార్, రహీం సార్ మీరు ముఖ్యంగా గమనించవచ్చు. ఇటీవల కాలంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏం పరీక్ష పెట్టింది తెలుసా సార్? నీట్ పేపర్ కాదు సార్, నెట్ పేపర్లో లీకేజ్ అయినాయి సార్ పరీక్షలు. సోషాలజీకి పరీక్ష లీకేజ్ అయింది, ఇంగ్లీష్ పరీక్ష లీకేజ్ అయింది సార్. మొన్న జరిగింది సార్, మొన్న కీ పేపర్ లీకేజ్ అయితే మొన్న లీకేజ్ జరిగింది. ఇక్కడ మేము ఏమంటున్నామంటే సార్, నక్సలిజం అంటే ఆయుధాలతోటి హింస చేయడం సార్, కానీ ఇక్కడ కీబోర్డు తోటి ట్వీట్ చేస్తున్నటువంటి వాళ్ళను కూడా అదే ముద్ర వేయడం, విద్యావేత్తలను, జర్నలిస్టులను, విద్యార్థులను ఇక్కడ ప్రశ్నించినటువంటి వాళ్ళను ముఖ్యంగా ఏంటంటే పెన్ను పట్టిన చేతికి తుపాకీ ముద్ర వేస్తా ఉన్నారు చూడు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సార్. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా దేశంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క విద్యార్థి అడుగుతున్నది ఏంటంటే మోడీ గారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలను అమలు చేయమని విద్యార్థులు అడుగుతా ఉన్నారు. లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే అట్లాంటి విద్యార్థులను నక్సల్ ముద్ర అంటా ఉన్నారు కదా. నేను అంటున్నా సార్, ఒక ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ గా విద్యార్థులు అడుగుతున్నా, మతం ముసుగులో మోడీ గారు రాజకీయం చేస్తున్నది, బీజేపీ పార్టీ మతం ముసుగులో చిచ్చు పెట్టి ఓట్ల కోసం లబ్ధి పొందుతా ఉన్నది. నిజంగా దిమాగి నక్సల్ అనేటటువంటి ముద్ర బీజేపీ వాళ్ళకి ఇవ్వాలి. దిమాగి నక్సల్ కు నిజమైన అర్హులు ఎవరు అంటే మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ మంత్రులు, వాళ్ళు దిమాగి నక్సల్స్. అంటే దేశ స్వాతంత్రం వచ్చినటువంటి రోజున నేను అంటున్నా ఈ సందర్భంగా మోడీ గారు ఆగస్టు 15 రోజున వాక్యాలు చేసాడు కదా. ఇంత ముందుకు సార్ అన్నాడు స్వచ్ఛ భారత్ పెట్టడానికి ఎవరు సార్? స్వచ్ఛ భారత్ ఎవరి పేరు మీద పెడతా ఉన్నారు? గౌరవనీయులు అయినటువంటి దేశ స్వాతంత్ర పోరాట యోధుడైనటువంటి మహాత్మా గాంధీ ఫోటో పెట్టారు కదా.